మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఈ రోజు మీరు చేయబోతున్న వెరైటీ? ఈ రోజు ఒక పూరి చేస్తున్నాను, రవ్వ పూరి. కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. మసాలా రవ్వ పూరి చేస్తున్నాను. ఓ, అంటే ఇది మనకి స్టోర్ కూడా ఉంటుందా రాజు గారు? స్టోర్ కూడా ఉంటుంది. అంటే కొంచెం మనం ఆ పుట్టకి తినేసేయాలనుకుంటే కొంచెం లైట్ గా తొందరగా, అంటే ఎక్కువగా వేగకుండా తీసేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ గట్టిగా అయ్యేలాగా వేయించుకుంటే అలా చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మరి మసాలా రవ్వ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా రవ్వ పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, మైదా 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. మసాలా రవ్వ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ మనం పిండి కలుపుకునే ముందు నూనె వేడి పెట్టేసుకున్నాం అండి. ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, లైట్ గా ఉంటుంది, తక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది. సో ఇక్కడ ఆయిల్ వేడి పెట్టేసేద్దాం. ఓకే, బౌల్లో ముందుగా రవ్వ అండి, అలాగే మైదా, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, మసాలా అనుకున్నాం కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అలాగే కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, అలాగే పుదీనా. ఇందులో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చా రాజుగారు? మనం వేసుకోవచ్చండి. మైదా ప్లేస్ లో మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు అండి. సరే, బాగా కలిపేసుకుని, సో జస్ట్ అల్లం వెల్లుల్లి ఘాటు మనకి దీనికి ఫ్లేవర్ సరిపోతుంది. అంటే కొత్తిమీర పుదీనా కూడా ఉంది కదండి. సో ఇంకా కొంచెం కావాలనుకుంటే దీంట్లో మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కచ్చాపచ్చగా గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, మసాలా దినుసులు, అవి కూడా దంచేసి కచ్చాపచ్చగా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మసాలా పౌడర్, కొంచెం ఎక్కువ మసాలా ఘాటు కావాలనుకుంటే సో ఇక్కడ వరకు సరిపోతుంది. అంటే మళ్ళీ మనం ఏదైనా గ్రేవీ దాంతో తీసుకుంటాం కదా పూరి అనగానే, కాబట్టి కొంచెం లైట్ గా ఉంటేనే బాగుంటుంది. రవ్వను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుందండి, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇది మనకి మామూలు పూరీల కంటే ఈ రవ్వ ఉన్నాయి కాబట్టి కొంచెం క్రిస్పీగానే వస్తాయి, ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. సో ఇది కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయితే బాగుంటుందా మనకి పిండి? అంటే రవ్వ కూడా ఉంటుంది కదా, అది కొంచెం పీల్ చేసుకుంటుంది. కొంచెం లూజ్ గానే, లైట్ లూజ్ గా కలిపేసి పెట్టేస్తే మనకు కాసేపు పక్కన పెట్టేస్తే మనం చేసుకునే టైంకి కరెక్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో లేదంటే మరి పిండి ఎక్కువ గట్టిగా కూడా అయిపోతుంది. ఓకే, సో ఇది బాగా కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం. ఓకే రాజు గారు, సో మీరు అది చేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం మసాలా కూరలు, కుర్మా ఇలాంటివి చేసుకునేటప్పుడు అదనపు టేస్ట్ కోసం అందులో పెరుగు కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. ఇందులో కొద్దిగా వరిపిండి కూడా కలిపి యాడ్ చేసుకున్నట్లయితే కూర బాగా చిక్కపడుతుంది, అలాగే కూరకు అదనపు టేస్ట్ కూడా వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఓకే, చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకుని మామూలుగా ఇప్పుడు మనం పూరిలా ఒత్తేసుకోవడం. బాగానే పొంగుతున్నాయి. పొంగుతాయండి. సో మోస్ట్లీ రవ్వ పూరి అంటే ఎక్కువ
స్వీట్ టైప్ లో అట్లా చేస్తుంటారు కదా రాజు గారు, స్వీట్ గా పండగలప్పుడు అలాగా. సో బేసిక్ గా హాట్ ఇష్టపడే వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి అనుకుంటా. కొంచెం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా. అండ్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి అంటే కొంచెం ఎక్కువ మైదా గానీ అలా కాకుండా మనకి ఎలాగూ రవ్వ కూడా ఉంది కదా, మామూలుగా రెగ్యులర్ పూరీలు చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఇలా ఈ వెరైటీ చేయొచ్చు. ఎస్ తీసేయమంటారా? తీసేసి. సో ట్రావెలింగ్ లో అలా ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటాయి. అంటే కొంచెం దాంట్లోనే మసాలా అంతా ఉంది కాబట్టి కర్రీ లాంటిది ఏమైనా లేకపోయినా తినేసేయచ్చు, లేదా ఈవినింగ్ టైమ్స్ లో స్నాక్ లాగానైనా 2 రకాలుగా మనం తీసేసుకోవచ్చు. బాగున్నాయి. ఓకే, సో మీరు వేయిస్తూ ఉండండి, ఈలోగా నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. సో ఇక్కడ క్యారెట్ అలాగే రెడ్ రెడ్ కాంబినేషన్ లో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే, సో ఇది రౌండ్ స్లైసెస్. మంచి స్మెల్ వస్తున్నాయి ఇవి వేగుతుంటే. కొత్తిమీర పుదీనా కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేశాను కదా, అది బాగుంటుంది. రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. సింగిల్ కంటే కూడా 2 వేసుకుంటే కొంచెం బాగా వస్తుంది. ఓకే, సో వీటికి ఘాట్లు పెడుతున్నానండి. సో స్లైసెస్ దీంట్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇవి మనం స్టోర్ ఉంచుకునేలా అయితే ఇంకొంచెం ఎర్రగా అయ్యేలాగా వేయించాలేమో కదా. అవునండి. ఓకే, సో ఆ స్టేజ్ లో ఏంటంటే కొంచెం తేమంతా కూడా ఆవిరైపోతుంది కదా, సో ఎక్కువ రోజులు మనకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో సో ఒక్కొక్కటిగా దీంట్లో ఇన్సర్ట్ చేసేసేయాలి. సింపుల్ గా చేసేసుకోవచ్చు. సింపుల్ గా చేసుకోవచ్చు. ఇలా అంటే కలర్ కాంబినేషన్ మనం మధ్యలో బేస్ ఒక కలర్, ఈ స్లైసెస్ అనేది వేరే కలర్ లో తీసుకుంటే బాగుంటుంది. సో అది ఎలా పింక్ ఉంది కాబట్టి వైట్ తీసుకున్నా, బీట్రూట్ తీసుకున్నా బాగుంది. స్లైసెస్ కొంచెం పల్చగా ఉంటే మనం ఇలా చేసుకున్న తర్వాత వాటర్ లో వేస్తే ఫోల్డింగ్స్ వస్తాయి. అది ఇంకా చాలా న్యాచురల్ గా లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, ఓకే, బాగుంది. మసాలా రవ్వ పూరీలు రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా మసాలా రవ్వ పూరీలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా రవ్వ పూరి తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉప్మా రవ్వ, మైదా, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, తరిగిన పుదీనా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజ్ పూరీలా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మసాలా రవ్వ పూరి రెడీ. మసాలా రవ్వ పూరి తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి, కొంచెం క్రిస్పీగా అయ్యాయి కదా. కొంచెం క్రిస్పీగా అయ్యింది. సో అంటే ఆల్రెడీ మనకి రవ్వ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది కదా దీంట్లో. రవ్వ ఆటోమేటిక్ గా మనకు కొంచెం క్రిస్పీ అయిపోతుంది. నేను ఆల్రెడీ కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ వేయింగ్ చేసినట్టున్నాను. ఇవి మనకు ఆల్రెడీ స్టోర్ ఉండేటట్టుగానే వేగాయి కదా. వచ్చేసాయి. సో కొన్ని మెత్తగా ఉన్నాయి, కొన్ని మెత్తగా ఉన్నాయి. ఇది కొంచెం ఎక్కువగా ఇది కొంచెం ఎక్కువ వేగింది కానీ బాగుంది. అంటే యూజువల్ గా చూసేవాళ్ళు అనుకోవచ్చు అంటే ఇవి కూడా చక్కర్లాగే ఉన్నాయి కదా అని. కాకపోతే మనకి అది బియ్య పిండితో చేసుకుంటూ ఉంటాము. ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది చెక్కలకు సంబంధించి. పూరి అనేసరికి మనకి అంటే ఇందులో మైదా కూడా యాడ్ అయింది కదా, కొంచెం ఆ కమ్మదనము, మసాలా కూడా బాగుంది. సో చూసారు కదండి, టేస్టీగా ఉన్నాయి పూరీలు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా గులాబ్ జామున్. ఈ పేరు చెప్పగానే నోట్లో నీరు ఊరిపోతుంది కదా. కొంతమంది గులాబ్ జామ్ తయారు చేస్తే అది తింటే అసలు నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతూ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలా ఎలా తయారు చేయాలి అని అనుకుంటున్నారా? ఈ చిట్కా ఫాలో అవ్వండి. గులాబ్ జామ్ పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పాలు,
కొద్దిగా నెయ్యి వేసుకొని పిండి బాగా సాఫ్ట్గా కలుపుకొని గులాబ్ జామ్ తయారు చేసుకున్నట్లయితే మీరు కూడా చాలా మృదువుగా అసలు అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయే టేస్టీ గులాబ్ జామ్ని తయారు చేసుకోవచ్చు.